కర్నూలు మున్సిపల్ పరిధిలోని 30 వార్డు కార్పొరేటర్ సంచన్న నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఇక పాణ్యం నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తనపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు గురిచేస్తున్నారంటూ స్థానిక కర్నూలు మున్సిపల్ పరిధిలో 30 వార్డు కార్పొరేటర్ సంచన్న పోలీసులను ఆశ్రయించడం హేయమైన చర్యగా మరియు అవమానకరంగా ఉంది అంటూ 30 వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియాతో అన్నారు. ఇక సంచన్న నువ్వు ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి కాదని, పార్టీ మారాలి, పార్టీ నుండి పోవాలి లేదా మరి ఏదైనా ఉద్దేశం ఉంటే హుందాతనం ప్రవర్తించి రాజకీయాల్లో హుందాగా పక్కకు తప్పుకోవాలి కానీ ఇలా అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిపై అనవసరమైన తప్పుడు కేసులు మరియు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి అభిమానులమైన మేము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తక్షణమే పెట్టినటువంటి కేసులను చేసినటువంటి తప్పుడు ప్రచారాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఏదైనా కానీ ఆయన అడుగుజాడలే నడుచుకున్నారు. మరి సంజన్న ఏ విధంగా సార్ని విమర్శించినాడో మనకైతే తెలియదు. ఎందుకు సార్ని విమర్శించినాడు, ఆయన చేసిన పనులేమి, ముఖ్యంగా మరి నిన్ను ఎంతనో గౌరవించి ప్రేమించి ఆయన నిన్ను దగ్గరికి ఆదరించినాడు కూడా. మరి ఒకప్పుడు సార్, మరి నేను కూడా సార్ వెంటనే 15 సంవత్సరాల నుంచి ఆయన వెంటనే ఉన్నాను. మరి నాకు కార్పొరేటర్ సీటు నాకు ఇవ్వాలి, ఆయన తన కొడుకుకు సంజన్న కొడుకుకు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? అమ్మ హేమలతమ్మ నీవు వద్దులే, ఇప్పుడు యూత్ ఉంది కాబట్టి యూత్ ద్వారా జయరామ్కి ఇస్తామని జయరామ్కి ఇచ్చినాడు. అయినా నేను భయపడలేదు. సరేనా మీరు ఎట్లా చెప్తే అట్లా అని ఆయన అడుగుజాడలే. ఇంతవరకు నేను ఏ పార్టీలో కూడా చేరలేదు, పోలేదు కూడా ఎక్కడికి. మరి కొందరైతే పార్టీలు మార్చుకుంటూనే ఏ పార్టీ వచ్చిందంటే ఆ పార్టీలో వెళ్ళిపోవడము, మరి మళ్ళీ ఈ పార్టీ ఉందంటే ఈ పార్టీలోకి రావడము. వచ్చినా కూడా సార్ ఎంతో డబ్బులు ఇచ్చి, మరి సంజన్న నీకేమన్నా డబ్బులు ఖర్చు అయినావా, నీకు పార్టీలో కార్పొరేటర్ సీటుకు రావాలంటే ఒక 10 లక్షలైనా కావాలి ఎవరికైనా కానీ. మరి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే సారు నిన్ను గెలిపించి నీ కొడుకుని నిలబెట్టి, నీకు 3 పిల్లలు ఉన్నారంటే కూడా లేదు నీ కొడుకుని నిలబెట్టి అని జయరాముని నిలబెట్టి గెలిపించిన ఆయనకే నీ మీద ఆయనకి ఏమి అంత కేసులు పెట్టడానికి. ఒకసారి మీరు అట్లా ఎమ్మెల్యేని విమర్శించకూడదు, ఎవరినైనా కానీ నువ్వు ఎమ్మెల్యేని విమర్శించకూడదు. మరి సార్ నిన్నేమన్నా ఇప్పుడు వేరే పార్టీల నుంచి నువ్వు వెళ్ళొచ్చినావు కదా, వాళ్ళు నిన్ను బహిష్కరించినారా? ఇప్పుడు ఎవరైనా నీకు పార్టీ వాళ్ళు బహిష్కరించినారా? గౌరీ చరిత్ర వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎవరిని వెళ్ళగొట్టలేరు కదా. ఇప్పుడు నేను సార్ 16 వార్డు నావే అన్నావంట, 16 వార్డులు నీవెందుకైతే అన్నా? 30వ వార్డులో నువ్వు నిలబడి ఎన్ని పనులు చేసినావు? ఒక్క మీటింగ్ కన్నా వచ్చినారు మీరు? ఒక్క మీటింగ్ కూడా రాలేదు, ఒక్క పనులు కూడా సరిగా చేయలేదు. అయినా కూడా నిన్ను సార్ ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం ఎస్సీ వాళ్ళమై ఉండి ఎమ్మెల్యేని మనం ఇలా విమర్శించడము మంచి పద్ధతి కాదు. మరి సుదర్శనం అన్న అయితే ఎవరైతేనేమి ఆయన 29వ వార్డులో కార్పొరేటర్ గుండి కూడా నేను 40 ఏళ్ళ నుంచి నేను పార్టీలో ఉన్నా కూడా మరి నీ కొడుకు కార్పొరేటర్ అని ఇక్కడనే వైఎస్ విగ్రహం దగ్గరనే నీ కొడుకు ఫోటో వేయించాడు. ఆయనకి ఎంత అభిమానం ఎంత ప్రేమ ఉంటేనే కదా. అలా మనము ఎవరిని విమర్శించే పద్ధతులు కావు. మనం ఎస్సీలమని ఒకరిని వివరించుకుంటే సార్ మరి విజయవాడలో ఉన్నాడు, ఆ కేసులు ఆ సార్కి అయితే ఏమీ తెలియదు. మన పిల్లలు మనం సరిగా పెట్టుకోలేక కొట్లాడలు లిగాడులో పోయి మరి సార్ని అనడం మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే సార్ అయితే నాకు మటుకు మాత్రం చాలా మంచివాడు. ఆయన చేసిన పనులు ఎన్నో ఉన్నాయి, మనకైతే అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసు ఆయన చేసిన పనులు. మరి డిస్ కృష్ణానగర్లో నీకు డిస్ ఇప్పించినాడు, మరి నాకు డిస్ కూడా ఇప్పించలేదు ఇంతవరకు అయింది. మరి 10 లక్షల దాకా ఖర్చు పెట్టించి కార్పొరేటర్ సీటు గెలిపించి అదే 10 లక్షలు నాకు ఇచ్చింటే నేను కార్పొరేటర్ని అవుతుంటే అన్న నీకు ఖర్చు పెట్టించి నీవు నిలబెట్టించినాడు. ఆయన అన్నని ఎంతో ఎమ్మెల్యే సార్ని ఎంతో ప్రేమించి గౌరవించాలి కానీ మరి ఇలా విమర్శించడం మంచి పద్ధతి కాదు. నేనెక్కడో చెప్తున్నా, ఒక ఆడపిల్లలాగా నేను ఒక ఎస్సీ మహిళని కాబట్టి ఒక ఎమ్మెల్యేని విమర్శించి ఇప్పుడు నువ్వు మరీ వేరే పార్టీలోకి పోతున్నావు. వాళ్ళని కూడా ఒక 5 ఏళ్ళు అయినాక వాళ్ళని కూడా ఇలాగే విమర్శించి మళ్ళీ ఇలాగనే రావడం పద్ధతేననేది. ఒక చెల్లెలి మాదిరి ఒక అక్కలాగా నీకు చెప్తున్నాను. ఎమ్మెల్యే సార్ ఎంత మంచోడంటే నాకు చూడంగా చాలా కాటసానన్న చాలా మంచోడు. ఆడపిల్లలకు కానీ ఎవరికే కానీ
అర్ధరాత్రి పలికే ఎమ్మెల్యే సార్ నువ్వు అనడం మంచి పద్ధతి కాదు. ఇంతటితోనే మంచిగుండి ఇది చేసుకోగాని ఇలా ఆయన కేసులు పెట్టేతోడు కాదు. మరి ఆయన ఎవరి మీద విమర్శించలేడు కూడా. ఆయన పద్ధతి ఏముందో ఆయన గడప గడప ఆయన పని ఏముందో ఆయన చూసుకుంటాడు. కానీ ఆయనను విమర్శించడం మనకు ధర్మం కాదు, పద్ధతి కాదు. మనం ఎస్సీలమని మనం రెచ్చిపోవడం మరి పద్ధతి కాదు. ఇంతటితో నా మాటలు గారు దాదాపు 6 సార్లుగా విజయం సాధించారు అంటేనే అర్థమవుతుంది ప్రజాసేవలో ప్రజల కొరకు ఆయన ఎంత తపన పడుతూ అభివృద్ధి చేస్తూ గ్రామాల అభివృద్ధి చేస్తూ ఇంతవరకు ప్రజల మన్నలు పొందిన ఏకైక జిల్లాలో నాయకుడు ఎవరంటే ఒక శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి అనే గుర్తింపు ఆయనకుంది. అలాంటిది ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలోని 30 వార్డు కార్పొరేటర్ జయరాముడు తన తండ్రి సంజన్న గారు మాట్లాడినటువంటి విషయం పైన ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విషయం ఏంటంటే టీడీపీలోకి చేరుతున్నారని అక్రమ కేసులు తన కుటుంబం పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పార్టీకి సంజన్న కుటుంబం దాదాపు 4-5 నెలలుగా దూరం ఉంటుంది. ఈ 4-5 నెలలలో అక్రమ కేసులు బనాయించింది. ఇప్పుడు ఎందుకు కేసులు పెడతాను అని రాంభూపాల్ రెడ్డి గారు అంటున్నారు. కార్యకర్తలతో అని చెప్పుకోవడము మేము ఇందులో తెలియపరుస్తున్నాను. అయితే ఇక్కడ టీడీపీలో చేరుతున్నారు, టీడీపీలో చేరినంత మాత్రాన తనకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అవి అవాస్తవము. అయితే 16 వార్డులలో తనకు ఓట్లు మెజార్టీ ఉంది. ఈ 16 వార్డులలో టీడీపీకి ఓట్లు వేయించి వైఎస్ఆర్సీపీని గెలిపించకుండా అదే రాంభూపాల్ రెడ్డి గారికి ఓట్లు పడకుండా చేస్తానని, ఓటమికి ఖచ్చితంగా నేను ముందుంటానని ఆయన సవాలు విసురుతున్నాడు. ఒక వార్డు కార్పొరేటరు ఒక ఎమ్మెల్యేకి సవాలు విసరడం ఇది ఏమాత్రము తగదు. అయితే ఈ అక్రమ కేసుల వెనుక ఏమాత్రము ఎంతవరకు నిజం అనేది పోలీసు విచారణలో తేలుతుంది. గొడవ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అక్కడ ఉన్నటువంటి అతన్ని తీసుకువచ్చి పోలీసులకు అక్కడికి వాళ్ళు పోలీసు సమక్షంలో విలేకరుల సమక్షంలో పోలీస్ స్టేషన్లో గజ్జి అలియాస్ ప్రభాస్ను అప్పగించగా పోలీసుల ముందు ఒక మాట విలేకరుల ముందు ఒక మాట చెప్పిన ఆరోపణలు పత్రికల్లో వచ్చాయి. అయితే ప్రభాసు లోపలికి వెళ్ళిన తర్వాత తన కుటుంబంపై మరో 5 మందిపై కేసు పెట్టడం జరిగింది. అయితే పోలీసులు విచారణ జరిపి ఇది నిజమా లేదా అని మొదట పోలీసు విచారణలో తేలిన తర్వాత మాట్లాడాల్సింది. అయితే ఆయన ముందుగా తనపై తన కుటుంబంపై టీడీపీలోకి చేరుతున్నాను కాబట్టే అడ్డు పెట్టుకొని ఎవరూ లేనటువంటి ఒక కుటుంబానికి చెందిన ఒకరిని అడ్డు పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నాడు, అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నాడు. ఇవన్నీ అవాస్తవమని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. 30 వార్డులో ఏమాత్రం అభివృద్ధి జరిగింది అంటే ఆయన రాంభూపాల్ రెడ్డి గారి నాయకత్వంలోనే అభివృద్ధి జరిగింది. టికెట్ కొరకు 15 సంవత్సరాలుగా పార్టీలో ఆయన వెంట ఉండి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఆటో గుర్తు అంటే ఆటో గుర్తు, బీజేపీ అంటే బీజేపీ, వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో రాంభూపాల్ రెడ్డి గారితో ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారితో నడిచిన వ్యక్తులు టికెట్ అడిగినా కూడా సంజనను ప్రేమించి సంజన కుమారునికి టికెట్ ఇచ్చి విజయానికి ఎంతో సహకరించినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు చేయడము ఏమాత్రం తగదని, ఇవన్నీ మానుకొని ఈ కేసుల వెనుక రాంభూపాల్ రెడ్డి హస్తము లేదని తెలుసుకోవాలని సంజన్న గారికి సూచిస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ వందనాలండి. నిన్న జరిగిన సంఘటనలన్నింటిని చూస్తుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఎంతో కష్టపడి జనాల ప్రేమాభిమానాలు గెలుచుకొని 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి మీద మా కార్పొరేటర్ గారు ఇంకా కొందరు నిందలు వేయడం జరిగింది. వాటన్నిటినీ చూస్తుంటే మాకు ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అండి. రాజకీయాలన్న తర్వాత మేబీ ఒకవేళ వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉండడం వల్లనో లేకపోతే వేరే కొన్ని విషయాలు ఏమైనా నచ్చకపోతేనో పార్టీ మారాలి అని అనుకుంటే సంతోషంగా మారండి, దానిలో ఏమి ఇబ్బంది ఏం లేదు.
కానీ వెళ్ళేటప్పుడు ఇట్లా నిరాధారమైన ఆరోపణలు ఇట్లా ఎమ్మెల్యే గారి మీద వేయడం అన్నది అది ఎంతో బాధాకరమైన విషయం అండి. ఇది రాజకీయాల్లో ఎప్పటికీ హుందాతనం అనిపించుకోదు. దయచేసి మనం మారాలని అనుకున్నప్పుడు ఇదే హుందాతనాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుందని మా పార్టీ తరపు నుంచి మేము వినియోగించుకుంటున్నాం. నా పేరు రాజేష్ అండి. నేను షరీనగర్ 30వ వార్డు నాయకుడు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు చంద్రశేఖరన్. రాంభూపాల్ రెడ్డి సార్ గారిని, నరసింహారెడ్డి సార్ గారిని, సంజన్న అనే వ్యక్తి, ఒక కార్పొరేటర్ 30వ వార్డు కార్పొరేటర్ జయరాముడు అనే వ్యక్తి రాంభూపాల్ రెడ్డి సార్ గారిని విమర్శించే స్థాయి కాదు వాళ్ళది. వాళ్ళు ఎంత రాంభూపాల్ రెడ్డి సార్ గారిని విమర్శించే వాళ్ళు ఏదైనా ఉంటే మీరు రాజీనామా చేసి మా రాంభూపాల్ రెడ్డి సార్ గారిని, మా నరసింహారెడ్డి సార్ గారిని ఏదైనా అనాలనుకుంటే మీరు రాజీనామా చేసి మాట్లాడండి. మీ స్థాయి రాంభూపాల్ రెడ్డి సార్ గారిని, నరసింహారెడ్డి గారిని మాట్లాడే స్థాయి కాదు మీది. మీడియా అందరికీ నమస్కారం.